చెట్టు ఎవరికి పోల్చబడ్డది? మనుషుల కంటే మనకి. మరి నీరు దేనికి పోల్చబడ్డది? వాక్యానికి. బాగుంది, వాక్యానికి పోల్చబడ్డది. చెట్టు నీటికి దగ్గరగా ఉన్నప్పుడు ఎలా అయితే ఫలిస్తుందో, మనం కూడా దేనికి దగ్గరగా ఉండాలి? వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు కాదు, ఫలించాలనే కోరిక నీలో ఉన్నప్పుడు, అవకాశం లేకపోయినా నీటికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఫలించాలనుకునే వారి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని మందిరము నడవనంత దగ్గరగా ఉంది. మన మందిరంలో ఎక్కడ ప్రార్థన జరిగినా, మన సంఘంలో ఎక్కడ ప్రార్థన జరిగినా వాక్యము ప్రకటింపబడుతుంది అని అంటే, చెట్టు నీటికి దగ్గరగా ఉంటే ఎలా ఫలిస్తుందో, నేను ఫలించాలి అని అంటే వాక్యానికి దగ్గరగా ఉండాలి అనేటువంటి తలంపు, కోరిక మనకు ఉండాలి.